హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. నార్మల్గా ఏదైతే మనం నార్మల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఎటువంటి వెబ్సైట్కి వెళ్ళి అప్లోడ్ చేస్తున్నా కూడా మనకి ఫోటో రీసైజింగ్ లేకపోతే కేబీ ఇంతే ఉండాలి అని చెప్పి మనకి ఎంబీ సైజెస్ అవన్నీ కంప్రెస్ అవుతూ ఉండాలి కదా. సో అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతుంటాం, ఎలా చేయాలి అంత ఈజీగా అర్థం కాదు. సో నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి మనకి ఫ్రీగా, ఎలా అంటే మనకి ఫ్రీగా రిసోర్స్ ఇస్తుంటాయి. అవి కేబీ నుంచి ఎంబీకి మళ్ళీ పీడిఎఫ్ నుంచి రీసైజింగ్ అన్నీ అవే చేసుకుంటూ ఉంటాయి. సో నేను ఒక చిన్న వెబ్సైట్ 2 వెబ్సైట్స్ చూపిస్తాను, చాలా బాగుంటాయి. మీకు నచ్చితే యూజ్ చేసుకోండి, లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. ఫస్ట్ అయితే క్రోమ్లోకి వెళ్ళి నార్మల్గా కేబీ రీసైజర్ కానీ ఎంబీ రీసైజర్ కానీ నొక్కితే నార్మల్గా ఒక వెబ్సైట్ వస్తుంది, P17 ఇమేజ్ కంప్రెసర్ అని చెప్పి. ఇదైతే మంచి వెబ్సైట్ అని చెప్తాను. ఇక్కడ ఏదైతే మన పిక్చర్ ఏదైతే ఉంటుందో ఏదైనా పిక్చర్ని అప్లోడ్ చేసుకుంటే ఇక్కడైతే నేను అప్లోడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను 100 కాదు 150కి కంప్రెస్ చేయాలనుకుంటున్నా కదా. సో ఇక్కడ కంప్రెస్ అని నొక్కాను కదా, ఇది ఈజీగా కంప్రెస్ అయిపోతుంది. లైక్ ఇగో చూడండి 148 KB వరకు అయితే మనకు వచ్చింది. సో మనం ఇక్కడ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫ్రీ కాస్ట్. సో ఈజీగా అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇది మనం నార్మల్గా వెబ్సైట్లో మనకి అవ్వాలనుకుంటాం కదా, సో అలాంటి వెబ్సైట్లో పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఇంకో వెబ్సైట్ చూపిస్తాను, లైక్ కేబీ నుంచి పీడిఎఫ్కి అలా కన్వర్ట్ అయ్యేటట్టుగా. అది కూడా మంచి వెబ్సైట్ అని చెప్తా. పీడిఎఫ్ కన్వర్టర్ అని నొక్కితే మనకి అన్ని వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి. ఐ లవ్ పీడిఎఫ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ ఎలా అంటే మర్జ్ పీడిఎఫ్, ఏమైనా పీడిఎఫ్స్ని మర్జ్ చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కంప్రెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. పీడిఎఫ్ నుంచి వర్డ్కి, పీడిఎఫ్ టు పవర్ పాయింట్, పీడిఎఫ్ టు ఎక్సెల్, అన్ని ఆప్షన్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఎటువంటి డబ్బులు లేకుండా మీరు చేసుకోవచ్చు. సో ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 వెబ్సైట్స్ అయితే నేను చాలా బాగా చెప్తాను, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్, వితౌట్ ఎనీ మనీ మనం చేసుకోవచ్చు. సో ఇదే మీరు తీసుకొని వెళ్ళి అలాంటి వెబ్సైట్స్లో ఏదైతే కంప్రెస్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వెబ్సైట్స్లో పెడితే ఇట్స్ రియలీ వర్క్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈ 2 వెబ్సైట్స్ అయితే నేను చాలా బాగా చెప్తాను, ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఎలాగైనా అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి పిక్సెల్ కూడా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. పిక్సెల్ ఇంతే పిక్సెల్ కావాలి, ఇదే రేషియోలో ఉండాలని చెప్పి కూడా ఉంటాయి కొన్ని వెబ్సైట్స్కి, ఎలా ఉంటాయి. సో అవి ఎలా చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.